స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని, కడప నగరాన్ని క్లీన్ గ్రీన్ నగరంగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి, కడప శాసనసభ్యులు మాధవిరెడ్డిలు సంయుక్తంగా పేర్కొన్నారు. బుధవారం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా స్థానిక రాయచోటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వద్ద స్వచ్ఛతా హీ సేవా సైకిల్ ర్యాలీ కార్యక్రమం జరిగింది. ఈ ర్యాలీలో జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటితో పాటు కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి, టీడీపీ పోలిట్ బ్యూరో శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సైకిల్ ర్యాలీని కడప శాసనసభ్యులు మాధవిరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అక్కడే ఉండాల్సిందిగా మీ అందరికి తెలియజేస్తున్నాను. చివరిగా మనం అందరం కూడా స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞలో పాల్గొనాలి కాబట్టి అందరూ ఐఎస్టీ వారు వచ్చినటువంటి అందరూ కూడా ఈ ప్లాట్ఫామ్ ముందుకు వచ్చినట్లుగా ఎందుకంటే మీరు ప్లాస్టిక్ కాలువలో వేయకపోతే సొల్యూషన్ వచ్చేసినట్టే. మీ దగ్గర నుంచే కావాలా, మీరే మొదటి అడుగు మీ ద్వారానే జరుగుతుంది. ఈరోజు 3 దినాల నుంచి వర్షాలు పడుతున్నాయి, నీళ్లు పోవట్లే. చాలా ఏరియాలలో నీళ్ళ మడుగైపోయింది, ఇళ్లలో పోతున్నాయి నీళ్లు. అన్నిటికీ కారణం ఏంటంటే మనం తిన్న కోవిడ్ బాటిల్స్, నీళ్ళ బాటిల్స్, చిప్స్ ప్యాకెట్లు, మనం షాపు నుంచి తెచ్చుకున్న చిన్న కూరగాయల ప్యాకెట్లు కానీ వాటెవర్ ప్లాస్టిక్ సామాన్లు అంతా తీసుకుపోయి మన ఇంటి బయట పాపము అనాథక కాలువలు ఉన్నాయని వాటిని వేసేస్తున్నాం. ఆ కాలువలు మీ ప్లాస్టిక్ సామాను మీకు సంబంధించిన ఇంట్లో చెత్త చెదారం వేయడానికి మాత్రం కట్టలేదు. వాటి యొక్క పని ఏంటంటే మన ఇంట్లో వచ్చిన వేస్ట్ వాటర్ని మన దగ్గర మడుగు కాకుండా మనను శుచి శుభ్రంగా ఉంచడానికి నిర్మించుకొని మన కోసం నిర్మించుకొని ఆ నీళ్లు కార్యక్రమం చేయమని చెప్పి మనకి 17 సెప్టెంబర్ నుంచి మనకు ఆదేశాలు ఇచ్చిన తర్వాత మనం అన్ని కడప జిల్లా అంతా కూడా బాగా చేస్తున్నాం. అందులో ముఖ్యంగా మన కడప నగరంలో మన గౌరవ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఇంకా వినూత్నంగా ప్రతిరోజు ఒక వినూత్నమైన కార్యక్రమాలతో ప్రజల అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేస్తున్నాం. అందులో భాగంగానే ఈరోజు కూడా మనం ఈ ర్యాలీ కానీ మొక్కలు నాటే కార్యక్రమం కానీ చేసుకుంటాం. ఇవన్నీ ఎందుకు చేసుకుంటామంటే చర్చ జరగాలి. మన ఇళ్లలో, మన స్కూల్లో, మన ఫ్రెండ్స్ తోటి, మన బంధుమిత్రులు అందరితో కూడా ఈ స్వచ్ఛత సేవ గురించి మాట్లాడుతూ మన వంతు మనం ఏం చేస్తున్నాం అన్నది కూడా అందరూ గ్రహించమని చెప్పి నేను కోరుతున్నాను. ఆల్రెడీ చాలా చక్కగా మన ఎమ్మెల్యే గారు కానీ, మన శ్రీనివాస్ గారు కానీ చెప్పారు. సో ఇది మనతో స్టార్ట్ చేస్తే ముందు మన పరిసరాలు, మన ఇల్లు బాగుంటాయి, మన పరిసరాలు బాగుంటాయి. మన పరిసరాలు బాగుంటే మన వీధులు బాగుంటాయి, మన వీధులు బాగుంటే మన గ్రామం కానీ, మన వార్డు కానీ బాగుంటుంది. మన వార్డు బాగుంటే మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం బాగుంటుంది. ఇది మన అందరం కూడా మనం గ్రహించి మనతో మనం స్టార్ట్ చేయాలని చెప్పి నేను అందరినీ కూడా కోరుతున్నాను. మన అందరికీ తెలుసు, కానీ తెలిసినా సరే చిన్న చిన్న తప్పులు చేసుకుంటాం. దానికి మాధవి గారు చెప్పినట్టు మనం అంతా ప్యాక్ చేసి ఇంట్లో ఎవరు చూడలేదు కదా అని చెప్పి దాన్ని కాలంలో వేయడం, లేదా పక్క ఇంట్లో వేయడం, లేదా వీధిలో తీసేయడం, ఇలా చేస్తూ ఉంటాం. సో దీనివల్ల ఎక్యుమిలేట్ అయ్యి అది చివరికి మనకి, మన ఆరోగ్యానికి, లేదా మనకి అది వినాశకానికి దారితీస్తుంది అన్నమాట. మీరు చాలా చోట్ల ఏమేమి జరుగుతున్నారో పర్యావరణంలో మార్పులన్నీ కూడా చూస్తున్నారు. గతంలో ఏమేమి ఉష్ణోగ్రత పెరగడం కానీ, వర్షాలు పడవలసిన చోట పాడకూడడం చోట పాడడం, ఇవన్నీ కూడా వాతావరణంలో పాల్గొంటుంది. వీటికన్నింటినీ కూడా మన ఇంటిలో, ఆ వీధిలో చేసే ఒక చిన్న పని ఒక కారణం అవుతుందని చెప్పి మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే కొన్ని వేల మంది, లక్షల మంది అదే పని చేస్తున్నారు అనుకోండి, దానివల్ల ఇంకా ఇంపాక్ట్ ఎక్కువ అవుతుంది అన్నమాట. ఇది తద్వారా స్వచ్ఛ భారత్ సాధించే లక్ష్యంతో నేను కృషి చేస్తానని ప్రతిజ్ఞ పూనుతున్నాను. స్వచ్ఛ భారత్ మిషన్ కోసం
చేస్తాను. ప్రచారం చేస్తాను. నేను